స్టీల్ ప్లాంట్ 8వ తారీఖున ఘటన జరిగిందో దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న ఆల్రెడీ 13415/IN 2026గా మా ఫిర్యాదు నమోదైంది. మనం చేస్తున్నాం. ఈ ఫిర్యాదులో మేము పార్టీలుగా క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ గారిని, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సాయి ప్రసాద్ని, అలాగే స్టీల్ సెక్రటరీ సురేష్ పౌండ్రిక్ గారిని, ఈ ముగ్గురిని పార్టీలుగా చేర్చాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. పరిశ్రమల శాఖ మంత్రి రాకుండా ఏదో మనకు సామెత ఉంది, రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడియలు వాయిస్తున్నట్టు ఇవాళ లోకేష్ గారు పిడియలు వాయిస్తున్నారు. ఇవాళ కార్మిక సంఘాలని వాళ్ళని నానా మాటలు మాట్లాడి మీ ఇంట్లో వాళ్ళు చనిపోలేదా, మీరు ఎందుకు వచ్చారని చెప్పి ఇలాంటి భాష మాట్లాడారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈవేళ స్టీల్ ప్లాంట్లు ఎవరైతే 8 మంది ఆ రోజు చచ్చిపోయారో ఆ మన్నాడు ఇంకో వ్యక్తి చచ్చిపోయారు, మొత్తం 9 మంది చచ్చిపోయారు. వీళ్ళు మాట్లాడితే 1,50,00,000 వస్తుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఈ 12 మందిలో 5 మంది స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ లేబర్. వాళ్ళు ఒక నెంబర్ 1 ఎం కృష్ణబాబుకి మొత్తం పిఎఫ్ గ్రాట్యుటీ అంతా కలిపి 2,31,00,000 వస్తుంది. అలాగే వి అప్పారావు ఆయనకి 47,70,000 వస్తుంది. నెక్స్ట్ కె ప్రభాకర్కి 1,30,90,000 వస్తుంది. అలాగే జి భానుకుమార్ 44,80,000 వస్తుంది. గోల్డ్ కుమార్కి 79,40,000 వస్తుంది. ఈవేళ ప్రభుత్వం మేము మాట్లాడితే ₹1,00,00,000 ఇచ్చామని చెప్పి నిన్న కూడా చూసాం. తిరుపతి చేసేటప్పుడు లోకేష్ మాట్లాడుతూ మీరు ఎక్కడిచ్చారు అడుగుతున్నాను, ₹1 ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ 5,00,000 మాత్రం ఇచ్చారు. మరి నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు కేవలం మభ్య పెట్టడానికి మోసం పెట్టడానికి చేస్తున్నారు తప్ప మీరు ఏం చేశారు అడుగుతున్నాను. ఈరోజు కార్మికులు వాళ్ళు నిస్వార్థంగా స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేస్తుంటే ఈరోజు మీరు ఓరలేక ఇవాళ స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తున్నారు. నాడేం చెప్పారు ఎలక్షన్ల ముందు, మేము వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ మైనింగ్ ఇప్పిస్తాం, అన్ని రకాలు మేము చేస్తామని చెప్పి ఏం చేశారు అడుగుతున్నాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఘటన జరిగితే నేటి వరకు కూడా పరిశ్రమ శాఖ మంత్రి రాలే. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, మిస్టర్ లోకేష్, హూ ఆర్ యూ? ఆర్ యూ ఇండస్ట్రీ మినిస్టర్? ఆర్ యూ లేబర్ మినిస్టర్? యు ఆర్ ఓన్లీ ఐటీ మినిస్టర్ అండ్ హెచ్ఆర్టీ మినిస్టర్. ఇన్ వాట్ వే యూఆర్ కన్సర్న్ విత్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఐమ్ ఆస్కింగ్ యూ. ఇవాళ ఎవరు అడగట్లేదు కదా, ఏదో ముఖ్య